ఎవరి డైరెక్షన్ లో ఉంటే బాగుంటది బీజేపీ అధికారం రావడానికి? చాలా మంది లీడర్లు ఉన్నారు కదా. రామచంద్ర కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ ఉండే. బండి సంజయ్ టైంలో కూడా బాగానే ఉండింది. బండి సంజయ్ బెస్ట్. ఈయన కూడా ఒక విధంగా బాగుంది. ఈయన ఒక టైప్ అయినా కానీ ఇద్దరు బాగానే ఉన్నారులేండి. ప్రాబ్లం లేదు. సో ఇంకోటి అంటే సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది బీజేపీ తరపున? రాజా సింగ్ అయితే బాగుంటుంది. రాజా సింగ్. ఓకే, ఫైర్ బ్రాండ్. కానీ ఇప్పుడు బీజేపీలో లేడు ఆయన. కానీ వస్తాడు, బీజేపీలో వస్తారు ఖచ్చితంగా. వస్తారు వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు వేరే ఎక్కడ సెట్ అవ్వదు. ఆయన మెంటాలిటీకి, ఆయన ఐడియాలజీకి కంప్లీట్ హిందుత్వ కాబట్టి ఆయనకి బీజేపీ ఒకటే సెట్ అవుతుంది. ఆయన హిందుత్వం. మల్కాజ్గిరి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి జిహెచ్ఎంసీలో? ఖచ్చితంగా బీజేపీ వస్తుందని. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఏమో బీజేపీ రాదని చెప్పాడు. ఇంతకుముందు మాట్లాడిన బీజేపీ రాదన్నాడు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఈటెల రాజేందర్ బీజేపీ క్యాండిడేట్ 4 lakh votes తో గెలిచారు. 4 lakh votes తో గెలవడం, 4 lakhs ఓటు రావడం కాదు, గెలవడమే 4 lakhs votes మెజారిటీ. వాళ్ళంతా గెలిచినప్పుడు ఇక్కడ ఈవెన్ మున్సిపాలిటీ కూడా కొంచెంలో పోయింది బీజేపీకి. ఇంకా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఏమో బీజేపీ ఉన్నారు. సో మల్కాజ్గిరి అయితే నాకు తెలిసి మాక్సిమము బీజేపీకి మంచి ఇది ఉంటుంది. 4 lakh votes తో గెలిచారంటే మామూలు విషయం కాదు.